#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సాయి సురేష్ ఎంకే, సార్ కెన్ టైట్ హెయిర్ స్టైలింగ్ లైక్ బ్రైడ్స్, పోనీ టైల్స్ కాజ్ హెయిర్ లాస్? చాలా టైట్గా హెయిర్ స్టైల్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే జుట్టు, మగవాళ్ళు అయితే జుట్టు పెంచినప్పుడు వాటిని పోనీటైల్ లాగా వేయడం కానీ లేదా రబ్బర్ బ్యాండ్ వేయడం కానీ, ఇంకొంతమంది ఆఫ్రికన్ కమ్యూనిటీ వాళ్ళు అయితే హెయిర్ని బ్రైడ్స్లా మార్చుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళు కూడా హెయిర్ని బ్రైడ్స్గా మార్చడం కానీ, లేకపోతే ఆడవాళ్ళు జుట్లు వేసుకున్నప్పుడు అంటే 2 జడలు వేసుకున్నా లేకపోతే సింగిల్ జడ వేసినప్పుడు కూడా టైట్గా కట్టి జడ వేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్నప్పుడు ఇంకా కొంతమంది సిక్ కమ్యూనిటీ వాళ్ళు పగడి కట్టుకుంటారు, అంటే టర్బన్ కట్టుకున్నప్పుడు కూడా ఆ హెయిర్ని చాలా టైట్గా కట్టి దానిపైన పగడి అనేటువంటిది చుడుతూ ఉంటారు. ఇలా జరిగిన ప్రతిసారి హెయిర్ లైన్ ఏరియాలో విపరీతమైన ట్రాక్షన్కి గురవుతూ ఉంటుంది. అందుకనే ఆ ఏరియాలో హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది. ఇటువంటి హెయిర్ లాస్ని ట్రాక్షన్ హెయిర్ లాస్ అంటాం. ఇలా లాస్ అయిన హెయిర్ రిపీటెడ్గా లాస్ అవ్వడం వల్ల అక్కడ స్టెమ్ సెల్ డిప్లీషన్ జరుగుతుంది. ఆ ఏరియా కూడా బట్టతలలా కనిపించే అవకాశం ఉంది. అటువంటి సిచ్యువేషన్లో కొన్నిసార్లు బేసిక్ మెడికేషన్ వాడి ఈ ట్రాక్షన్ కలిగించే కండిషన్ని కనుక మనం అవాయిడ్ చేస్తే, అంటే టైట్ బ్రేడింగ్ కానీ, టైట్ పోనీటైల్ కానీ, లేకపోతే టైట్గా టర్బన్ కట్టుకోవడం కానీ మనం కనుక ఆపేస్తే మెడికేషన్ ద్వారా కొంతవరకు హెయిర్ గ్రో చేసుకోవచ్చు. కొన్నిసార్లు పర్మనెంట్ డ్యామేజ్ కనుక ఆల్రెడీ జరిగిపోయింది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మెడికేషన్ వర్క్ చేయదు. అందుకని అటువంటి సిచ్యువేషన్లో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఆ ఏరియాలో మళ్ళీ హెయిర్ గ్రో చేసుకోవచ్చు.